ఇరాన్ సుప్రీం లీడర్ మోస్తబా ఖమేనీ ప్రస్తుత పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ కొంతకాలంగా బహిరంగంగా కనిపించకపోవడంపై పలు అనుమానాలు లేవనెత్తారు. ఖమేనీ ఒక కాలు కోల్పోయారని, తీవ్రంగా గాయపడ్డారని ప్రచారం జరుగుతోందని, మరికొందరు ఆయన చనిపోయారని కూడా చెబుతున్నారని, అయితే ఆయన 100% ఆరోగ్యంగా ఉన్నారని మాత్రం ఎవరూ చెప్పటం లేదని అన్నారు ట్రంప్. అసలు ఆయన బ్రతికే ఉన్నారో లేదో కూడా తమకు తెలియదన్నారు. ఇరాన్పై దాడులు కొనసాగుతున్నాయని అగ్రరాజ్యం అధినేత ట్రంప్ అన్నారు. ఇప్పటివరకు తమ దాడుల్లో ఇరాన్లోని కీలక లక్ష్యాలను ధ్వంసం చేశామన్నారు. ఇరాన్లోని 7,000కు పైగా లక్ష్యాలపై దాడులు చేశామని, తాము చేసిన దాడిలో అధిక భాగం వాణిజ్య, సైనిక స్థావరాలను వెల్లడించారు. ఇరాన్లోని క్షిపణులు, డ్రోన్లు తయారు చేసే పరిశ్రమలపై గురిపెట్టామని, ఇవాళ కూడా అలాంటి 3 కేంద్రాలపై దాడి చేశామని మీడియాకు వెల్లడించారు. వారం వ్యవధిలో 100కు పైగా ఇరాన్ నౌకలు ధ్వంసం చేశామన్న ట్రంప్ తమ అటాక్స్లో ఇరాన్ నౌకాదళం, వాయుసేన అంతమయ్యాయని చెప్పారు. అటు ఇరాన్ 47 ఏళ్లుగా ప్రపంచానికి ముప్పుగా తయారైందని, ఇప్పుడు ఇజ్రాయెల్ సాయంతో ఆ ముప్పును అంతం చేశామని ట్రంప్ వెల్లడించారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ను లాడెన్ కూల్చుతాడని ఏడాది ముందే ఊహించానన్న ట్రంప్ తాను ఊహించినట్లే వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఒసామా బిన్ లాడెన్ దాడి చేశారని మీడియాకు వివరించారు.